తిరుపతిలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై షాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డిఎస్సి, ఏపీపీఎస్సీ వ్యవహారాలపై జగన్ కావాలనే రాజకీయ దురుద్దేశంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. డిఎస్సి నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అధికారులు స్పష్టమైన ఆధారాలతో వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమాలే జరగని పక్షంలో మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలపై మీడియా ప్రతినిధులు నిలదీస్తే జగన్ సమాధానం చెప్పలేక ప్రెస్ మీట్ నుంచి ఎందుకు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే వైసీపీ హయాం నాటి గ్రూప్ 1 అక్రమాలపై జగన్ నేరుగా సిబిఐని కలిసి ఫిర్యాదు చేయాలని రవినాయుడు సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అన్ని తప్పుడు మాటలే. ఆయనకు ఒక శాపం ఉంది. నిజాలు చెప్తే 1000 ఒక్కలైపోతుంది, తలకాయ పగిలిపోతుంది, 1000 ముక్కలైపోతుంది ఆయన తలకాయ. ఆయన శాపం. బహుశా ఆ శాపం కూడా వాళ్ళ తండ్రి వేసిపోయినట్టున్నారు. నాయనా నువ్వు కానీ నిజం చెప్పినామంటే తల 1000 ముక్కలైపోతుంది, కాబట్టి నువ్వు అబద్ధమే చెప్పాలి, అది ఏ విషయమైనా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట అబద్ధపు మాట. డిఎస్సిలో ఏదో జరిగిపోయిందంట, ఏమి జరగలేదని అభ్యర్థులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తున్నారు. ఫస్ట్ టైం అధికారులు ఎవరైతే ప్రక్రియని నిర్వహించారో, స్పెషల్ సెక్రటరీ కాడి నుంచి ఎండీల వరకు ఎవరైతే ఆ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా మేము చేసిన ప్రక్రియ ఇది, మేము ఈ పద్ధతిని పాటించాం అని చెప్పి ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే అన్నీ తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు